జిల్లాలోని లా అండ్ ఆర్డర్ని టోటల్గా కాపాడుకుంటాం. ఇప్పుడు చార్జ్ తీసుకున్నాక ఇక్కడ ఫస్ట్గా తెలుసుకుంటాం ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, తర్వాత క్రైమ్లో ఎట్లా ఏం పరిస్థితి ఉంది, లా అండ్ ఆర్డర్లో ఏం సెటప్ ఉంది, అదంతా అనలైజ్ చేస్తూ డిస్ట్రిక్ట్లో మొత్తం పీస్, హార్మనీ, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా 100% కాపాడుకోవడానికి పూర్తిగా సిద్ధంగానే డ్యూటీ చేస్తాము. అట్లాగే జనరల్ లా అండ్ ఆర్డర్, జనరల్ క్రైమ్ కంట్రోల్ కాకుండా కొన్ని ముఖ్య అంశాల మీద ఫోకస్ పెడతాం. ఒకటైతే ఇక్కడ మన దగ్గర నేషనల్ హైవే పాస్ అవుతుంది కాబట్టి సో యాక్సిడెంట్స్ డెఫినెట్లీగా జరుగుతూ ఉంటాయి. సో వాటి మీద కూడా కొంచెం స్టడీ చేసి అనలైజ్ చేస్తాం, ఏ విధంగా మనం లైఫ్స్ని మనం కాపాడుకోవచ్చు. దాంతో పాటుగానే మనం మహిళా భద్రత మీద కూడా అక్కడ జిల్లాలోని ఖచ్చితంగా దృష్టి సారిస్తాం. సో దాంట్లో కూడా ఎలాంటి కూడా ఎవరైనా మహిళతో చిన్న హరాస్మెంట్ కానీ, టీజింగ్ కానీ, అదర్వైజ్ వేరే కేసెస్ కానీ ఎలాంటి ఎవరు కూడా పాల్పడకూడదు. దాన్ని కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే ఇవి రెండు విషయాలు కాకుండా మన దగ్గర ఇప్పుడు పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి అంటే నార్కోటిక్స్, గాంజా సంబంధించి దాని మీద స్పెషల్ ఫోకస్ చేస్తాము. మన యూత్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తాము. అట్లాగే ఎవరైతే వాళ్ళకి సరఫరా చేస్తున్నారో, వాళ్ళకి అమ్మకాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్ష పడేటట్టు ఇన్షూర్ చేస్తాము. అట్లాగే ఇంకో పెద్ద ఛాలెంజ్ ఉంది మనకి సైబర్ క్రైమ్ సంబంధించి. సో దాని మీద కూడా ఇక్కడ మొత్తం స్టడీ చేసి పాత అనాలిసిస్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా ఇంకా అరికట్టుకోవచ్చు అని దాని మీద కూడా మొత్తం ఎఫర్ట్స్ చేస్తాము. మీరందరూ సహయోగంతో, మీరందరూ సపోర్ట్ తోటి ఇది డిస్ట్రిక్ట్లో మంచి పోలీసింగ్ కంటిన్యూ ఏర్పాటు చేసుకోవడానికి